నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. కామారెడ్డి జిల్లా బేబీపేట్ గ్రామంలో సెక్రటరీ రమేష్ ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇల్లు వచ్చిన వారు తొందరగా వాటిని మొదలు పెట్టాలని విడతల వారీగా డబ్బులు పడతాయని తెలిపారు. ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరిస్తున్నారని సందర్భంగా తెలిపారు. ఒకవేళ ఎలక్షన్ కోడ్ పడినా కూడా కోడ్కు ముందు ప్రారంభించిన ప్రతి వారికి విడతల వారీగా వారి ఖాతాలో డబ్బు జమ అవుతుందని సెక్రటరీ రమేష్ తెలిపారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులను 104 మందిని మన బీబీపేట గ్రామం నందు ఎంపిక చేయడం జరిగింది. ఇందిరమ్మ ఇళ్ళ ద్వారా యాప్ ద్వారా 104 మంది యాప్ను నామోదం చేయడం జరిగింది. అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కూడా కొత్త యాప్ ద్వారా లబ్ధిదారులది 104 మందిది చేస్తున్నాము. వివరాలు సేకరించి నామోదు చేస్తున్నాము. ఇందులో 104కు 56 నామోదు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఈ 104 పూర్తిగా రేపటి వరకు కంప్లీట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారు ఈ ఇందిరమ్మ ఇళ్ళ దానికి. వాళ్ళు అందులో బేస్మెంట్ లెవెల్ కూడా 6 నామోదు చేసి యాప్ ద్వారా కొట్టడం జరిగింది. వాళ్ళకి ఈ 2 రోజుల్లో పేమెంట్ కూడా పడ్డాయి సార్. ఎవరికన్నా పడతాయి. ఇప్పటి వరకు పడలేదు. ఇంకొక 10-12 బేస్మెంట్ లెవెల్ ఉన్నాయి. వాటికి కూడా నామోదు యాప్ ద్వారా పూర్తి చేస్తున్నాము. ఇక ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారు. గవర్నమెంట్ ఆలోచన ఏంటంటే 400 స్క్వేర్ ఫీట్ల నుండి 600 స్క్వేర్ ఫీట్ల లోపు కడితేనే గవర్నమెంట్ నుంచి వచ్చే అమౌంట్ లబ్ధిదారులకు అందుతుంది. అంతకంటే ఎక్కువ చేస్తే గవర్నమెంట్ నుంచి ఎలాంటి రూపాయి కూడా ఇవ్వడానికి అంటే ఎక్కువ కట్టుకుంటే ఇవ్వరాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ 400 నుంచి 600 లోపే మన గ్రామంలో నామోదు చేస్తూ బిల్డింగ్ కట్టడానికి రెడీగా. బేస్మెంట్ కి 1,00,000 రూపాయలు పడతాయి. బేస్మెంట్ కి 1,00,000 రూపాయలు, రూప్ లెవెల్ కి 1,00,000 రూపాయలు, మళ్ళీ స్లాబ్ వేస్తే ఒక 2 లక్షలు, పూర్తయిన తర్వాత మళ్ళీ 1 లక్ష, మొత్తం 5 లక్షలు దశల వారీగా వాళ్ళ అకౌంట్లకు ఖాతాదారులకే డైరెక్ట్ గా బ్యాంక్ నందు జమ అవుతాయి. సార్, ఇప్పుడు ముందస్తు ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కదా, స్థానిక ఎన్నికలు, అప్పుడు మళ్ళీ వీళ్ళకి ఏమన్నా ఇబ్బందులు అని అంటే ఇప్పుడు మనీ ఆగిపోవడం కానీ ఏమైనా జరుగుతుందా? ఎందుకంటే ఇప్పుడు ఈ 31st లోపు ఎవరైతే స్టార్ట్ చేయరో వాళ్ళకు పేమెంట్ పడకపోవచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ ఈ 31st లోపు స్టార్ట్ అయి ఉండాలి. మనకు ఓకే గుంతలు తీసి ఉంటే యథావిధిగా బిల్లు పడుతూనే ఉంటాయి. దానికి దీనికి సంబంధం లేకుండా ఎలక్షన్ కు దీనికి ఎలాంటి సంబంధం లేదు. దశల వారీగా పేమెంట్ చెల్లిస్తూనే ఉంటుంది గవర్నమెంట్. ఓకే సార్. అదే ఇన్ని రోజులు తెలియక కొంతమంది తెలియక తెలుసుకోవాలని దీని విషయంపై అడిగాను. ఇప్పుడు ఎలక్షన్ కు దీనికి సంబంధం ఏం లేదు. ఈ 31st లోపు అందరూ స్టార్ట్ చేసి యాప్ల నామోదు అయితే మాత్రం ప్రతి ఒక్కరికి దశల వారీగా బిల్లులు చెల్లిస్తూనే ఉంటుంది గవర్నమెంట్. ఓకే సార్, థ్యాంక్ యూ. సమతా సైనిక్ దళ నాయకులు కుమ్మరి యువరాజ్ జన్మదిన వేడుకలు సమతా సైనిక్ దళ ఆధ్వర్యంలో గోదావరిఖనిలోని బాలల సంరక్షణ ఆశ్రమంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి సమతా సైనిక్ దళ రాష్ట్ర నాయకులు, సమతా ఫౌండేషన్ చైర్మన్ మార్షల్ దుర్గం నగేష్ హాజరై యువరాజ్ చేత పిల్లల మధ్య కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. యువరాజ్ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, భార్యా పిల్లలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, ఇలాగే ఎల్లప్పుడూ ప్రజాసేవలు కొనసాగాలని ఆకాంక్షించారు. ఆశ్రమంలోని పిల్లలకు కేకు, పండ్లు పంపిణీ చేశారు. హ్యాపీ బర్త్డే టు యూ యువరాజ్ అన్నయ్య. హ్యాపీగా ఉండండి. మీరు ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయండి. మేము ఈరోజు మా పెద్దపల్లి జిల్లా సమతా సైనిక్ దళ్ నాయకులు, సమతా ఫౌండేషన్ సభ్యుడు కుమ్మరి యువరాజు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు గోదావరిఖని పట్టణంలోని బాలల సంరక్షణ సంస్థ పిల్లల మధ్యలో
తమ్ముని యొక్క జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. తమ్ముడు మంచి సమాజ సేవలో ముందుంటారు. ఎవరికి ఏ ఆపద వచ్చినా అన్న నా వంతు నేను సహాయం చేస్తా అని చెప్పేసి ఎల్లప్పుడూ ముందుకొస్తూ ఎంతో మందికి సహాయం చేస్తూ ఉంటాడు. ఏదో చిన్నగా చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, కానీ భవిష్యత్తులో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలి. నిజంగా సమాజంలో రోజు రోజుకి మానవత్వం అనేది కనుమరుగవుతూ ఉంది. ఒక మంచి సమాజ నిర్మాణం కోసం మానవత్వంతో అందరూ ముందుకు వెళ్ళాలన్న ఆలోచనతో ఇలాంటి కార్యక్రమాలు మా సమతా సైనిక్ దళ్ సమతా ఫౌండేషన్ ద్వారా చేస్తూ వస్తూ ఉన్నాం. సమాజం కూడా ఆలోచించి పేద పిల్లల పక్షాన, వృద్ధుల పక్షాన, వికలాంగుల పక్షాన మరి ప్రేమపూర్వకంగా మెలగాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ పేదవారికి తమకున్న దాంట్లో ఎంతో కొంత సహాయం అందించేలాగా ఉండాలని కూడా మీ అందరినీ కోరుకుంటూ ఇలాంటి సమస్యలలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా మన పిల్లలుగా భావించి వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలను మనం ఎంతో కొంత ఆర్థికంగా వాళ్ళకి హెల్ప్ చేసినట్లయితే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది, మంచిగా చదువుకోగలుగుతారు. కాబట్టి మరి సమాజం కూడా మన పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దలందరూ ఆలోచించి ఇలాంటి సంస్థలకు మరి ఎంతో కొంత డొనేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతూ తమ్మునికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. తమ్ముడు నువ్వు ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యంతో, భార్యాపిల్లలతో సంతోషంగా ఉండి ఇలాంటి సేవా కార్యక్రమాలు మళ్ళీ ఎన్నో చేయాలని చెప్పేసి మన సమతా సైనిక్ దళ్ సమతా ఫౌండేషన్ అందరి పక్షాన నీకు తెలియజేస్తూ శుభాకాంక్షలు ఇస్తా ఉన్నాను. ఈరోజు నా జన్మదినం సందర్భంగా నేను ప్రతి సంవత్సరం నాకు జ్ఞానం వచ్చిన కాడ నుంచి, నాకు ఈ సమాజంలో మంచి చెడు తెలిసిన కాడ నుంచి, ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారు, ఎవరు ఎక్కడున్నా కూడా మన సమాజంలో చూస్తూ ఉన్నాం. ఎంత సంపాదించుకున్నా కూడా మనకంటే తక్కువ కటిక పేద స్థితిలో పూటకి అన్నం దొరకని వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మనము మన మానవత్వ విలువలతోటి కనీసం నీకు ఉన్న దాంట్లో సాయం చేయాలని నా కోరిక నా మనసులో ఎప్పుడైతే దాటిందో మా నాన్నగారు చెప్పారు, అరే నీకున్నది నువ్వు చేయాలి ఎప్పుడైనా కూడా అని. మొదటి అడుగు అన్న ద్వారా సమతా సైనిక్ దళ్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు దుర్గం నాగేష్ అన్న గారి ఆధ్వర్యంలో మొదలై ఇప్పటి వరకు కూడా మా సేవా కార్యక్రమాలు అన్న ద్వారా ఎన్నో కొనసాగుతూ ఉంటాయి. నా రోజు ఈ రోజు అని కాదు, ఎవరి జన్మదినైనా కూడా కనీసం పిల్లల మధ్యలో లేకపోతే వీలైనంత ఎవరికో కొంచెం లేని వారికి కొంత సాయం చేస్తే సంతోషంగా ఆ రోజు మీ జన్మదినాన్ని పురస్కారంగా 100% మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. మీరు కూడా ఇక ముందు ఎవరైతే మీకు ఆపదైనా అనిపిస్తారో అది ఏ విధంగానైనా మీరు సాయం చేయాలని కోరుతూ, ఈ పిల్లల మధ్యలో నాకు చేసుకోవాలని అనిపించి ఇక్కడికి వచ్చి చేస్తున్నాను. నాకు ఉన్న దాంట్లో నేను ఏదో పిల్లలకు సాయం చేస్తున్నాను. మీరు కూడా దయచేసి ఆపద ఉన్న వాళ్ళు కానీ పేదరికంలో ఉన్న వాళ్ళకి మీ వంతు సాయం చేయాలని ఈ సందర్భంగా కోరుతూ ఒక ఫోటో వీడియో అన్న ఫోటో రెండు థ్యాంక్ యూ. ఇట్లా ఉంది దిగను ఎందుకన్నా పట్టుకొని ఉండదన్న మన గొప్ప కోసం కాదు, నన్ను పూర్తి చేయాలి. ఇక్కడ గ్యాప్ ఉంది కదా, నేను నలుగురు ఫోటో ఒకటి తీయాలి. క్లోజ్ అయిన వీడియో క్లోజ్ చేసి సంగారెడ్డి జిల్లాలో యూరియా కొరత రాకుండా చర్యలు తీసుకోవాలి. పి ప్రావీణ్య. జిల్లా కలెక్టర్ స్టాక్ వివరాలు అన్ని దుకాణాల్లో స్టాక్ బోర్డుపై ప్రదర్శించాలి. సీజనల్ వ్యాధులు ప్రజలకు ఉన్న చర్యలు తీసుకోవాలి. జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్ష. జిల్లాలో ఎక్కడ యూరియా కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అన్నారు. వర్షాల వల్ల వచ్చిన ఇబ్బందులు ఉన్న సమీక్షలు చేసినప్పుడు కలెక్టర్ సమీక్షలో
ఇన్ఛార్జ్ మినిస్టర్లో కావచ్చు, నీటిపారుదల శాఖ నీళ్ళని అంటే వాటిని ఏ విధంగా వాళ్ళు పట్టుకోవాలి, ఏ విధంగా మనం వినియోగించుకోవాలి బాధ్యతని సిఎస్ఆర్ కూడా ఆదేశాలు ఇస్తున్నాం. 119 నియోజకవర్గాలకు సంబంధించి 119 మంది, అదేవిధంగా సాగునీటి పారుదల హెల్త్ సెక్రటరీ, ఇరిగేషన్ సెక్రటరీ, సివిల్ సప్లైస్ కమిషనర్, డిజాస్టర్ మేనేజ్మెంట్ కు సంబంధించి స్పెషల్ చీఫ్ సెక్రటరీ మొదలు పెడితే తర్వాత వెదర్ ఫోర్కాస్ట్ కార్యక్రమంలో అప్రమత్తం చేస్తే కింది అధికారులను ఒకవేళ ఇవి రైతుంటే అనౌన్స్మెంట్ చేయించండి. మీరు అప్రమత్తం చేయడం. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం సింగరేణిని ప్రైవేట్ పరం చేస్తుంటే ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు వత్తాస పలుకుతుందని సింగరేణిని నిర్వీర్యం చేసే కేంద్ర రాష్ట ప్రభుత్వాల కుట్రలను కార్మిక వర్గం తిప్పికొట్టాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కార్మిక వర్గాన్ని కోరారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఇన్ఛార్జిగా నియమితులైన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్కు పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో మాజీ ఎమ్మెల్యేలు నడిపల్లి దివాకర్రావు, పుట్టమధు, కోరికంటి చంద్రతో పాటు టీబీజీకేఎస్ అధ్యక్షుడు రాజిరెడ్డి నాయకులు ఘన స్వాగతం పలికారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘమే నాయకత్వం వహించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ సందర్భంగా ఇంకొక మాట, ఈ రోజు ఉన్నటువంటి జాతీయ సంఘాలు ఏవైతే ఉన్నాయో, సింగరేణి ఇన్ని సంవత్సరాల దాదాపు 130 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి సింగరేణి సంస్థలు సర్వనాశనం చేసేటువంటి దురాలోచన జరుగుతున్న సంగతి మనకు తెలుసు. దీన్ని అడ్డుకోవడానికి ఎవరు ప్రయత్నం చేయట్లేదు. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇలా ప్రైవేటీకరణకు అనుకూలంగా ఉన్నది. అందుకే మన 4 బొగ్గు బ్లాకులు కూడా ప్రైవేట్ పరం చేయడం కోసం కంకణం కట్టుకొని ఉన్నారు. ఇలా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాళ్ళకు ఒత్తాసు పలికి ఒకవైపు ఏమో మనల్ని మభ్యపెట్టేటువంటి మాటలు చెప్తూనే డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి ఎవరైతే భట్టి విక్రమార్క ఉన్నాడో వచ్చినటువంటి మరి నాయకులకు ఒకే ఇచ్చి ఫోటో దిగినటువంటి విషయాలు మనం చూసినాం. అంటే పొదుపు కార్మికులను మభ్యపెడుతూనే ఈ బ్లాక్లను ప్రైవేట్ పరం చేయడంలో వాళ్ళు ఖచ్చితమైనటువంటి నిర్ణయంతో ఉన్నారు. దీన్ని కాపాడే బాధ్యత ఒక సింగరేణి సమస్యనే కాదు, తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజల యొక్క హక్కులైనటువంటి నీళ్లు కావచ్చు, నిధులు కావచ్చు, నిక్షేపాలు కావచ్చు, వీటన్ని పైన ఎవరికి ఆరాటం ఉంటుందంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకే ఆరాటం ఉంటుంది, కేసీఆర్ గారికి ఆరాటం ఉంటుంది, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికే ఆరాటం ఉంటుంది తప్ప ఇంకోటి ఉండదు. సమస్యల పైన కూడా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. ఇలా గెలిచినటువంటి యూనియన్లు మరి కార్మిక సమస్యలు ఎక్కడికి పోయినా వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ గాలికి వదిలేసి ఇలా యాజమాన్యానికి మరి సరెండర్ అయిపోయి ఉన్నటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉన్నది.
ఏఐటీసీ మాట్లాడాలి, ఏఐటీసీ సరెండర్ అయి ఉంటుంది. ఇలా మిగిలింది కార్మికుల పక్షాన గొంతు విప్పాల్సింది మనమే. అదేవిధంగా ఎవరైతే ట్రాన్స్ఫర్ చేయబడినటువంటి నాయకులు ఉన్నారో వాళ్ళు దిగులు చెందాల్సిన అవసరం లేదు. 23వ తారీఖు రోజు మనకు మరి సీఎంఎంపీ గారు 11 గంటలకు సమయం ఇవ్వడం జరిగింది. నేను నాతో పాటు యూనియన్ సంబంధించినటువంటి ముఖ్య నాయకులు 2 వస్తారు. అంటే ప్రజలు దివాకర్రావు గారు వస్తున్నారు, గుట్ట మధు గారు వస్తున్నారు, కోరకాటి చంద్ర గారు వస్తున్నారు, మన కవిత మాజీ ఎంపీ గారు వస్తున్నారు, ఏదైతే హరిప్రియ నాయక్ గారు వస్తున్నారు, గంగ వెంకట రమణారెడ్డి గారు వస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా ఐజా పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ షాప్లో జరిగిన సిగరెట్ కాటన్ బాక్సుల దొంగతనం కేసులో 2 రాజస్థాన్ నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వారి నుంచి 15 లక్షల కాటన్ బాక్సులు, 2 మొబైల్ ఫోన్స్, ఒక మారుతి ఏకో వ్యాన్ను స్వాధీనం చేసుకున్నామని విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. కేసులు తొందరగా ఛేదించినందుకు సీఐ, పోలీసులకు జిల్లా ఎస్పీ అభినందించారు. చేసేటటువంటి ఈ కాటన్ సిగరెట్ కాటన్ బాక్సెస్ టెస్ట్ అవ్వడం జరిగింది. ఇమీడియట్గా మనం స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. మన డిఎస్పీ గారు, అదేవిధంగా శాంతినగర్ సిఐ గారు, ఐజా ఎస్ఐ గారు వాళ్ళ క్రైమ్ టీమ్స్తో స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. ఈ టీమ్స్ మనకు దొరికినటువంటి క్లూస్ల ఆధారంగా నిన్న సాయంత్రం మనం రాయచూర్ ఏరియాలో ఒక వెహికల్ని, ఆ వెహికల్తో పాటు ఇద్దరిని మనం రతన్ లాల్, అదేవిధంగా జగదీష్ అనేటటువంటి 2 బోత్ ఆర్ బిలాంగ్స్ టు రాజస్థాన్, వాళ్ళని అప్రహెండ్ చేయడం జరిగింది. వాళ్ళ నుంచి దగ్గర మనం 16 కాటన్ బాక్సెస్ ఆల్ ఇక్కడ మనకి జయలక్ష్మి ఏజెన్సీస్లో ఏవైతే థెఫ్ట్ అయ్యాయో ఆ బాక్సెస్ అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ మొత్తం అఫెన్స్ని కూడా చాలా చక్కగా ఇన్వెస్టిగేట్ చేసి మొత్తం ప్రాపర్టీ రికవరీ చేసినటువంటి శాంతినగర్ సిఐ అండ్ టీంని ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. జోగులాంబ గద్వాల జిల్లా నేతన్నలు చేనేత భరోసా పథకంలో చేరుటకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గద్వాల జిల్లా చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకులు గోవిందయ్య మీడియా ముఖంగా తెలియజేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ పథకంలో చేరుటకు జియో ట్యాగ్ నెంబర్ కలిగిన చేనేత కార్మికులు నిత్యం చేనేత వృత్తిలో ఉంటూ నిర్దేశించిన మేర చేనేత వస్త్రాలు ఉత్పత్తి చేయగలిగి పొదుపు పథకంలో నమోదైన వారు అర్హులని, చేనేత కార్మికులకు నేతన్న వేతన ప్రోత్సాహం సంవత్సరానికి గరిష్టంగా మగ్గం నేసే కార్మికులకు 18,000 మరియు సహాయ కార్మికునికి 6,000 చొప్పున ప్రభుత్వం అందించడం జరుగుతుందని తెలిపారు.
నమస్కారం అండి. నా పేరు గోవిందయ్య, సహాయ సంచాలకులు చేనేత మరియు జౌళి శాఖ, దుర్గమ్మ గద్వాల మరియు వనపర్తి నార్కల్ జిల్లాల ప్రాపర్టీలో ఉన్నాయి. ఈరోజు చేనేత కార్మికుల కొరకు రాష్ట్ర ప్రభుత్వము కొత్తగా ఈ రుణమాఫీ పథకాన్ని ప్రవేశపెట్టింది. దీనిలో ఏంటంటే 1/4/2015 నుంచి 31/3/2024 వరకు ఎవరైతే లక్షలోపు రుణాలు తీసుకున్నారో వాళ్ళందరికీ కట్టినా వస్తాయి, బ్యాలెన్స్ ఉన్నా వస్తాయి. వాళ్ళందరికీ రుణమాఫీ ప్రక్రియ భాగంగా బ్యాంకులను ఆదేశించడం జరిగినది. బ్యాంకులకు వెళ్ళి ఇన్ఫర్మేషన్ 90% వచ్చినది, ఇంకా 10% వచ్చేది ఉన్నది. ఆ 10% వచ్చినప్పుడే వాళ్ళ యొక్క డీటెయిల్స్ను డిఎల్సి కమిటీ ఉంటుంది. డిఎల్సి కమిటీకి ఇక్కడ జిల్లా కలెక్టర్ గారు చైర్మన్గా ఉంటారు. మిగతా 9 మంది కమిటీ మెంబర్లు ఉంటారు. నేను కన్వీనర్గా ఉంటాను. ఆ కమిటీలో ఆమోదం చేసుకొని గవర్నమెంట్కి పంపించడం జరుగుతుంది. వాళ్ళకి త్వరలోనే రుణమాఫీ జరుగుతుందని తెలియజేస్తారు. భరోసా అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. దీనిలో 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్యలో ఉన్న చేనేత కార్మికులకు కానీ అనుబంధ కార్మికులకు కానీ దీనికి చేరగలరు. దీనిలో ముఖ్యంగా దీనిలో చేరాలంటే త్రిప్ట్ ఫండ్లో కంపల్సరీ ఉండాలి, నేతన్న పొదుపులో ఉండాలి. నేతన్న పొదుపులో ఉన్న వాళ్ళందరికీ దీంట్లో అవకాశం వస్తుంది. దీనిలో ఏంటంటే సంవత్సరానికి ఒక వీవర్కు 18,000, వర్కర్కు ఒక 6,000 ఇవ్వబోతున్నది. దాన్ని సంవత్సరానికి కాకుండా అర్ధ సంవత్సరానికి అంటే 6 నెలలకు 18,000లో 9,000, 6,000లో 3,000 చొప్పున వీళ్ళకు ఇవ్వబోతున్నది. వీళ్ళందరికీ ఫస్ట్ కాంచి ఇది వర్తింప చేస్తాము. దీనిలో ఏంటంటే నెలకు కమ్సే కమ్ ఒక వీవరు వర్కర్ ఇద్దరు కలిసి 4 చీరల నుంచి 6 చీరల మధ్యలో నేయాలి. నేసిన వాటికి లేబుల్స్ అతికించాలి. వారు అతికించిన వాటికి నేసిన వాటికి మాత్రమే ఇది వర్తిస్తుంది. ఒకవేళ ఈ పీరియడ్లో ఏమైనా తక్కువ నేస్తే నెక్స్ట్ 6 నెలల పీరియడ్లో నేస్తే కనుక వాళ్ళకు ఈ పీరియడ్ రెండు కలిపి సంవత్సరానికి లోబడి ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని చేనేత కార్మికులు అందరూ ఉపయోగించుకొని త్వరగా అప్లికేషన్స్ మా కార్యాలయానికి సమర్పించగలరు. ఏమైనా డౌట్లు ఉంటే ఫోన్ ద్వారా కానీ మా ఫీల్డ్ ఆఫీసర్ కానీ అడిగి తెలుసుకొని నిర్ణయం తీసుకోవాలని మనకి. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం తల్లాడలో 32 మంది జర్నలిస్టులు సమావేశమై తల్లాడ మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా గుడిపల్లి నారాయణను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సందర్భంగా నారాయణ మాట్లాడుతూ జర్నలిస్టులతో ఐక్యంగా ఉండి అక్రిడేషన్ కార్డులు, ఇళ్ల స్థలాల కొరకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని, జర్నలిస్టుల కోరికలు నెరవేర్చుకోవాలని, జర్నలిస్టులు ఎవరికి ఏ ఆపద వచ్చినా సమిష్టిగా అందరూ భాగస్వాములై ఆదుకోవాలని అన్నారు. కార్యక్రమంలో దుగ్గి దేవర అజయ్ కుమార్ మరియు ఎండి ముసఫా, మునుకూర పిరెడ్డి, వివిధ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా పాత్రికేయులు పాల్గొన్నారు. ఏం మరి వాన పడ్డాకే మాత్రం ఏంటో వాన పడుకుని బాగా పడిపోతాం. ఫ్యూచర్ ఎట్లా ఎట్లా ఏం మరి వాన పడ్డాకే మాత్రం ఏంటో వాన పడుకుని బాగా పడిపోతాం. ఫ్యూచర్ ఎట్లా ఎట్లా
లాంగపూర్. ఓకే అది సరే బయట కూడా ఇప్పుడు మీడియా వాళ్ళకి ఏం మరి వాన పడ్డాక మాత్రం ఏంటో వాన పడకుండా బాగానే ఉంది బాబు ఫ్యూచర్ ఎట్లా ఎట్లా ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని సిద్ధారం గ్రామంలో 100 మంది కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాఘమయ్య దయానంద్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. సందర్భంగా ఎమ్మెల్యే రాఘమయ్య వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలకు ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని చూసి అన్ని పార్టీల వారు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని, కాంగ్రెస్ ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని, కనుక రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని అందరూ సమర్థించాలని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కాపేల రామకృష్ణ సావిత్రి, గోలమూడి నరసింహారావు, రమణమ్మ, కొండా దేవదానం, నాగమణి, కందం నరసింహం, కృష్ణవేణి, గద్దల నాగరాజు, దుర్గమ్మ, గంధం రాఘవలు, కేసుమణి, సాత్ వాసు, భవాని. సిద్ధారం గ్రామంలో ఇంత భారీ ఎత్తున
ఇందిరమ్మ రాజ్యం నచ్చి ఇందిరమ్మ రాజ్యంలో రేవంత్ రెడ్డి గారి హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు జనాలందరూ మెచ్చుకుని కాంగ్రెస్ కు ఆశీర్వాదాలు ఇవ్వాలని వాళ్ళ భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా కాంగ్రెస్ కుటుంబంలోకి స్వాగతం పలుకుతున్నాను. మేము కొత్త కాదు, మీరు నాకు కొత్త కాదు. మా మ్యారేజ్ అయినప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నా. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కూడా మా అత్తయ్య గారితో గాని మా వారితో మాతో కూడా మీకు తరతరాల సంబంధం ఉంది. హాస్పిటల్కి వచ్చేవాళ్ళు, చూస్తుండేవాళ్ళు. అలాగే మధు వాళ్ళ నాన్నగారు కోనయ్య గారు అంటే, వాళ్ళ అమ్మగారంటే ఇద్దరు కూడా జంట కబుర్లాగా ఎప్పుడు వచ్చినా ఇంటికి వచ్చేవాళ్ళు. ఆంటీకి రైట్ హ్యాండ్, మా అత్తయ్య గారికి రైట్ హ్యాండ్ లాగా ఉండేవాళ్ళు. అంత అనుబంధం ఈ ఊరితో మాకుంది. మీరు కూడా ప్రతి ఒక్కరూ ఏ చిన్న ఆపద వచ్చినా మా హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకునేవాళ్ళు. ఇంత అనుబంధం ఉండి కూడా మనం గత ఎన్నికల్లో కొంచెం సపోర్టు తీసుకోలేకపోయాము. కాకపోతే ఈ సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పనితీరు నచ్చి ఇవాళ మీరందరూ కూడా మాకు సపోర్ట్ రావడం అనేది చాలా ముదావహం, చాలా సంతోషకరంగా ఉంది నాకు కూడా. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నాం, సంవత్సరంన్నరలోనే మనం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ఇచ్చినట్టు 6 గ్యారెంటీల్లో దాదాపు 5 గ్యారెంటీలు అయిపోయినాయి. ఇక పెన్షన్ ఒకటి ఉంది, అది కూడా త్వరలోనే వస్తుంది. ఎందుకు కొద్దిగా లేట్ అయిందనేది మీ అందరికీ తెలుసు. రాష్ట్ర ప్రభుత్వం చాలా అప్పుల్లో ఉంది. బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిన 7 లక్షల కోట్ల అప్పు, దానికి వడ్డీలు కట్టుకుంటూ అప్పు తీర్చుకుంటూ మళ్ళీ మనం ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయడం అనేది కత్తి మీద సాములాగే ఉంది. అయినా కూడా మన రేవంత్ రెడ్డి గారు గాని, బట్టి గారు గాని, పొంగులేటి శ్రీనన్న గారు గాని, తుమ్మల గారు గాని శాయశక్తుల ప్రయత్నం చేస్తూ నిధులు సమకూర్చుకుని ఒక్కొక్క హామీ అమలు చేస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు ఇచ్చినట్టు మనకు మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం గాని, అలాగే మనకు ఉచిత కరెంటు 200 యూనిట్ల వరకు దాదాపు అందరికీ వచ్చింది ఉచిత కరెంట్ అనేది. అలాగే గ్యాస్ అక్కడక్కడ కొంతమందికి రాకపోయినా కూడా మనం 50 లక్షల కుటుంబాలకి గ్యాస్ సబ్సిడీ ఇస్తున్నాం. ఇంకా రాని వాళ్ళకు కూడా త్వరలో ఎడిట్ ఆప్షన్ వస్తే అది కూడా అమలు అవుతుంది. ఇవే కాకుండా సన్న బియ్యం, ప్రతి ఒక్క కుటుంబానికి కూడా సన్న బియ్యం ఇవ్వడం జరుగుతా ఉంది. ఇంతకుముందు మనం దొడ్డు బియ్యం తినలేక మరి కోళ్లకు వాటికి ఆహారం వేయడము, అమ్మేసుకోవడం అట్లా జరిగింది. కానీ ఇప్పుడు మనం ధనికులు ఏవైతే తింటున్నారో మన పేద మధ్యతరగతి ప్రజలు కూడా అవే తినాలన్న ఉద్దేశంతో ఒక్కొక్క కేజీ మనకు 60 రూపాయలు పడుతుంది. రైతు నుంచి కొని మిల్లర్లతో ప్రాసెస్ చేయించి మనకి ఇవ్వడానికి. అయినా సరే మన అక్క చెల్లెళ్ళు మరి మంచి ఆహారం తింటే వాళ్ళ ఆరోగ్యం బాగుంటేనే దేశ భవిష్యత్తు బాగుంటుందన్న ఉద్దేశంతో ఆర్థికంగా భారమైనా సరే ఇవాళ మనకి సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. అలాగే మహిళలకు చూసుకుంటే మొన్నటికి మనం డ్వాక్రా మహిళలకు చూసాం. వడ్డీ లేకుండా రుణాలు అనేది మనకు 10 సంవత్సరాల కాలంలో లేదు. ఇప్పుడు మన కాంగ్రెస్ వచ్చిన తర్వాత మనకి ఆ వడ్డీని, అంటే వడ్డీ లేని రుణాలు ఇవ్వడం, మనం కట్టాల్సిన వడ్డీని గవర్నమెంటే బ్యాంకులకు చెల్లించడం జరుగుతూ ఉంది. అలాగే డ్వాక్రా మహిళలకే మీ సేవా సెంటర్లు కానీ, టీ పెట్టుకునేది స్త్రీ టీ అని టీ సెంటర్స్ కానీ, క్యాంటీన్లు కానీ ఇవ్వడం, అలాగే ఇంట్రెస్ట్ ఉంటే కనుక వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఇంకా ఏదన్నా చిన్న తరహా పరిశ్రమలు మరి వాళ్ళకి శాంక్షన్ చేయడం అనేది, ముఖ్యంగా మహిళలు ఎక్కువ ఉన్నారు కనుక చెప్తున్నాను, అవన్నీ చేయడం జరుగుతూ ఉంది. అలాగే మనకు ఆర్టీసీ బస్సులు కూడా మహిళా సంఘాలకు ఇచ్చారు. మన సత్తుపల్లికి 4 బస్సులు వచ్చినాయి, మండలానికి 1 చొప్పున. అలాగే వాళ్ళకి పెట్రోల్ బంక్ కూడా 2 శాంక్షన్ చేశారు. ఇప్పటికీ స్థలం వెతుకుతున్నాం, పెట్రోల్ బంక్ కూడా, అంటే డ్వాక్రా వాళ్ళకి పెట్రోల్ బంక్ కూడా ఇచ్చారు. దాని ద్వారా వచ్చే ఆదాయము మన మహిళా సమాఖ్యకే వస్తుంది అనమాట. అలాగే మరి ఇంకోటి సోలార్ యూనిట్ కూడా కల్లూరు మండలానికి 1 శాంక్షన్ చేశారంటే అది మన సత్తుపల్లికే. అంటే మనం ఇంట్రెస్ట్ ఉంటే ఫ్యూచర్ లో మనం కూడా పెట్టుకోవచ్చు. అది సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంటే మన మహిళా సంఘాల ద్వారా మనం కూడా పెట్టుకోవచ్చు. ఇవే కాకుండా ఇంకేదన్నా ఇంట్రెస్ట్ ఉన్నా కూడా అన్ని చేస్తానంటున్నారు. రైస్ మిల్లులు కూడా ఇస్తానంటున్నారు. సహాయ సంకల్పం గొప్పదని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్ అన్నారు. గోదావరి ఖండిలోని ఏటింగ్లైన్ కాలనీకి చెందిన మంజు అబాకస్ వేదిక్ మ్యాథ్స్ అకాడమీ అధినేత మంచుల సేవా స్ఫూర్తితో జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో భాగంగా గోదావరికని హనుమాన్ నగర్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల అంగడిబడి, గంగానగర్లోని ప్రభుత్వ ప్రాథమిక ఉర్దూ మీడియం పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్ అందించారు. దీనికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్తో పాటు గాంధీ వారు మాట్లాడుతూ మంజుల సేవని రతిని అభినందించారు. స్ఫూర్తిదాయకమన్నారు. చిన్నపిల్లలు మంచిగా చదువుకుని ఐఎస్, ఐపీఎస్ కావాలని, తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని సూచించారు.
ద్వారా ఘనంగా స్వాగతం పలుకుతాం. ఇంకో విషయం ఏంటంటే మరి మంజుల గారికి క్లాస్మేట్ వారు ఉండాలి, వారి చేతిలో కూడా ఈ పంపిణీ జరగాలి, వారు మంజులానికి వారి హస్తం ఉండాలి అన్నటువంటి ఉద్దేశంతో అందులో భాగంగా ఈరోజు చరిత్ర కలిగిన స్కూల్ అంటే అంగడిబడి స్కూల్. ఇది ప్రభాగా ఎదిగిన వాళ్ళు ఉన్నారు, చాలా మంచి స్థానంలో ఉన్న వాళ్ళు ఉన్నారు, అంతేకాదు నక్సలైట్లు ఉన్నారు, ఈ పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అంత మంచి నేల, గొప్ప నేల. అందుకే ఉద్దేశంతో ఈ అంగడిబడిలో అనేటువంటి మేము అడగగానే ఈ స్కూల్ బాధ్యుడు మా శ్రీనివాస్ ఇటువంటి పాఠశాల కార్యక్రమాలు జరుగుతున్న మీ అందరికీ మరోసారి స్వాగతం పలుకుతూ మాతో పాటు మా సేవా కార్యక్రమాన్ని ముందుకు తీసుకురావడానికి అండా కార్యక్రమంలో మా సేవా నిరతిని గుర్తించి నేను నా క్లాస్ అటెండెన్స్ సో మన పిల్లల్ని ఇప్పటి నుంచే ప్రతిదానికి మోటివేట్ చేసి ట్యూన్ చేస్తూ ఉంటే వాళ్ళలో మన ఆ ఉద్దేశంతో ఫౌండేషన్ వ్యవస్థాపకులు గౌరవ పూజ్యులు గురువర్యులు ఈ ప్రాంతంలో అనేక మందికి విద్యాబుద్ధులు నేర్పి అనేక మందికి సేవా కార్యక్రమాలలో భాగస్వామ్యం చేస్తూ అనేక మంది పేదలను ఆదుకుంటున్నటువంటి గౌరవనీయులు దయానంద్ గాంధీ సార్ గారికి ప్రత్యేకమైనటువంటి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ కార్యక్రమ నిర్వాహకులు గౌరవనీయులు ఈ యొక్క బ్యాగుల పంపిణీ కార్యక్రమాన్ని చేయడం అనేది చాలా సంతోషం. వారిని హృదయపూర్వకంగా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ వారితో వచ్చినటువంటి సోదరి మాస్టర్ సేవా కార్యక్రమాలు అనేటివి అనేక మంది అనేక రకాలుగా చేస్తూనే ఉంటారు. కానీ ఒక హృదయాలను హత్తుకునేటువంటి విధంగా పేద కుటుంబాలకు సహాయకారం అందించేటువంటి విధంగా కార్యక్రమాలు చేయడం అరుదు. అటువంటి కార్యక్రమాలను దయానంద్ గాంధీ సారు అనేక రూపకల్పన చేస్తూ ఉంటారు. దాంట్లో ప్రత్యేకంగా మా మిత్రురాలు మంజుల గారు అబకస్ క్లాసెస్ను రేటింగ్ లైన్ కాలనీలో అనేక మంది విద్యార్థులకు నేర్పడంలో భాగంగా దాని నుండి వచ్చేటువంటి డబ్బులను ఇటువంటి సేవా కార్యక్రమాలకు ఉపయోగించడం అనేది నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకంటే మేము చాలా చిన్న కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళం కాబట్టి ఇంకా చిన్న కుటుంబాలకు మేము ఇలా పెద్దగా అయినా కూడా ఆ కుటుంబాలకు చేదోడు వాదోడుగా మాతో అయినటువంటి సహాయ సహకారాలు అందించాలనేటువంటి ఆలోచన మంజులకు కలగడం అనేది నిజంగా చాలా సంతోషం. వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళ సార్ డాక్టర్ సాబ్ కానీ అందరికి కూడా ఈ యొక్క గొప్ప ఆలోచన చేయడం అనేది నిజంగా చాలా సంతోషం. మంజుల గారు ఇటువంటి కార్యక్రమాలు ఇక ముందు కూడా ఈ పారిశ్రామిక ప్రాంతంలో అనేక మంది పేదలు ఉన్నారు. ఇక్కడ సింగరేణి కార్మికులు ఒక 10-12 వేల మంది ఉంటే మొత్తం ఎన్టీపీసీ కానీ ఇవంతా కూడా 15-20 వేల 30 వేల మంది కార్మికులు ఉండవచ్చు కాక మిగతా వాళ్ళందరూ కూడా 2,50,000 మంది కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేసేటువంటి వాళ్ళు కానీ పేద కుటుంబాలలో ఏదో చితగా ఎక్కడన్నా దుకాణాలలో పనిచేస్తూ జీవించేటువంటి వాళ్ళే ఎక్కువ. వాళ్ళు కష్టపడుతున్నారు కానీ వాళ్ళ కష్టపడేటువంటి దానికంటే మా పిల్లలు భవిష్యత్తులో కష్టపడకూడదు, వాళ్ళను మంచిగా చదివించాలనేటువంటి తాపత్రయంతోనే ఉంటారు. అయినా కూడా వాళ్లకు ఈ ప్రభుత్వ పాఠశాలల్లో చదివించడం కోసం కానీ ప్రైవేట్ పాఠశాలల్లో చదివించడం కోసం కానీ అనేక వ్యయ ప్రయాసాలకు కోర్సు చదివిస్తూ ఉన్నారు. మీలాంటి ఒక సేవా కార్యక్రమాల ద్వారా వారికి ఎంతో కొంత ఒక ధైర్యాన్ని నింపి ఒక చేదోడు వాదోడుగా సహకారం అందించడం అనేది మంచి కార్యక్రమం. మంజుల గారిని మరి ఒకసారి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అందుకే నేను ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతంలో అనేక రకాలుగా ఈ ప్రాంతం కాలుష్యానికి నిలయంగా ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి అనేక వ్యాధులతోని ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటారు. ప్రైవేట్ హాస్పిటల్ పోవాలంటే అనేక కష్టాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ ఒక మెడికల్ కాలేజ్ తేవాలని 5 ఏళ్ల కాలంలో ఒక మెడికల్ కాలేజు కేసీఆర్ గారిని ఒప్పించి జిల్లా కేంద్రంలో వచ్చేటువంటి మెడికల్ కళాశాలను ఈ ప్రాంతానికే ఏర్పాటు చేపించి ఇక్కడ నేను ఎమ్మెల్యే అవడానికి ముందు ఇదే ప్రభుత్వ దవాఖానకు 150 మంది మాత్రమే ఓపీ పోయేటువంటి వాళ్ళు. ఈరోజు ప్రతి దినం కూడా 2,200, 2,300 మంది దాంట్లో వైద్య సేవలు చాలా పేద కుటుంబాల వాళ్ళు పొందుతున్నారంటే నిజంగా చాలా సంతోషం అనిపిస్తూ ఉన్నది. ఇటువంటి
సేవలు ఈ ప్రభుత్వ పరంగా కానీ స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా కానీ పేదలకు సేవలు అందించేటువంటి విధంగా ఇటువంటి స్వచ్ఛంద సంస్థలు సేవా కార్యక్రమాలు చేయాలి. అందుకోసమే మన దయానంద్ గాంధీ సారు ప్రత్యేకంగా ఇక్కడ ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతంలో వారి సతీమణి పేరు మీద అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. రాబోయే కాలంలో తప్పకుండా మా వంతు కూడా మేము మీరు చేసేటువంటి కార్యక్రమాలలో మేము కూడా పాలు పంచుకుంటామని సందర్భంగా తెలియజేస్తూ మరియు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జన్మదిన సందర్భంగా గిఫ్ట్ ఇస్మాయిల్ కింద విశ్వం ఫంక్షన్ హాల్ను తెలంగాణ కమ్యూనిటీ భవన్గా మార్చుతూ ఈ నెల 24 నుండి పేదలకు ఉచితంగా ఇవ్వనున్నామని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్ ప్రకటించారు. ఈ మేరకు గోదావరికని తిలక్ నగర్లోని విశ్వం ఫంక్షన్ హాల్లో మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో యువతకు స్ఫూర్తి ప్రదాతగా నిలిచి తండ్రికి తగ్గ తనయుడిగా పేరు పొందిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినం ఈ నెల 24న రామగుండం నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించనున్నామని తెలిపారు. వైట్ పేపర్లలో ఇస్తే మ్యాటర్ రాసుకుంటారు కదా. సరే ఎవరైనా ఒకరు వీడియో చేసి చేద్దామా సార్? నడిపిద్దాం భాస్కర్ అన్న, నడిపిద్దాము. పాత్రికేయ మిత్రులకు హృదయపూర్వకమైన ఉద్యమాభివందనాలు. ఈరోజు కొంచెం ఆలస్యమైంది అనుకోమే నేను ప్రెస్ మీట్ పెడదామని అనుకోని ఉదయం 8:30కి మన శ్యామన్న అనుమతి తీసుకున్నాక సరే అన్న మీరు కాబట్టి స్పెషల్గా ఇస్తున్నామని వారు అనుమతి ఇచ్చారు. ప్రత్యేకంగా ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులకు ప్రత్యేకమైన హృదయపూర్వకమైన కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్ర యువతరానికి ఆదర్శవంతమైనటువంటి పరిపాలన అందించినటువంటి నాయకుడు. తెలంగాణ రాష్ట్రంలో యువకులందరూ కూడా ఒక స్ఫూర్తిగా నిలిచినటువంటి నాయకుడు. తండ్రికి తగ్గ తనయుడుగా ప్రతి ఒక్కరి గుండెల్లో ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణగా పిలువబడేటువంటి కేటీ రామారావు అన్న జన్మదినాన్ని పురస్కరించుకొని గత 10 సంవత్సరాలుగా రామగుండం నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి నడిపించుకుంటా అనేక కార్యక్రమాలు పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఎమ్మెల్యేగా నేను ఈ పారిశ్రామిక ప్రాంతంలో సేవలు అందిస్తున్నటువంటి సమయంలో ఈ పారిశ్రామిక ప్రాంతంలో గిఫ్ట్ ఇస్మాయిల్ కింద అనేక మంది పేదలకు అనేక విధాలుగా మా నాయకులందరూ కూడా గ్రామాన డివిజన్ల వారీగా అనేక సేవలు అందించినారు. గోలివాడ గ్రామంలో అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గారు రాజకృష్ణ గారు ధర్ని రాజేష్ గారి ఆలోచన మేరకు ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థులకు ఆ స్కూల్ కొంచెము దూరం ఉన్నదని వాళ్ళు కోరిన సందర్భంలో వారికి అందరికీ కూడా ఉచితంగా సైకిళ్లను ఇచ్చినటువంటి సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఈ పారిశ్రామిక ప్రాంతంలో రామగుండంలో కానీ ఇక్కడ హనుమాన్ నగర్లో కానీ మా తిలక్ నగర్లో కానీ విఠల్ నగర్లో కానీ 5-6 ఇండ్లు నిర్మాణం చేసి కేటీఆర్ అన్న జన్మదినం రోజు వారికి ఇచ్చినటువంటి సందర్భాన్ని కూడా ఇలా గుర్తు చేస్తూ ఉన్నాం. ఒక ఆటో ప్రత్యేకంగా ఒక తమ్మునికి గిఫ్ట్ ఇస్మాయిల్ కింద ఆటో కొనిచ్చినటువంటి సందర్భాన్ని కూడా ఇలా గుర్తు చేస్తూ మా జీవితమే ప్రజలకు అంకితం. కేటీ రామన్న గారి స్ఫూర్తితోని అనేక సేవా కార్యక్రమాలలో పాలు పంచుకుంటూ ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతం నిరుపేదలకు కాలుష్యానికి నిలంగా ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతంలో పేదలకు ఉచిత వైద్యాన్ని అందించాలనేటువంటి మహా సంకల్పం కొద్దీ
జిల్లాలో రావాల్సినటువంటి మెడికల్ కళాశాలను ఈ పారిశ్రామిక ప్రాంతంలో కావాలని కేసీఆర్ గారిని ఒప్పించి మెప్పించి ఆనాడు 150 మంది మాత్రమే ప్రభుత్వపరమైనటువంటి వైద్య సేవలు పొందేటువంటి పరిస్థితి ఉండే. ఈరోజు 2500 2300 ఓపీ ఇలా ప్రత్యక్షంగా పేద ప్రజలు ఇలా ఆ దవాఖానలో ఉచిత వైద్యాన్ని పొందుతున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి అనేక కార్యక్రమాలు, ఉచిత అంతిమయాత్ర కార్యక్రమాలు, ఉచిత అంబులెన్సులు, ఇట్లా గిఫ్ట్ ఏ స్మైల్ కింద చాలా కార్యక్రమాలు చేసినాం. ఈరోజు ప్రత్యేకంగా కమ్యూనిటీ హాల్స్ శుభకార్యాలు పేదలకు చాలా దూరమైందిగా ఇబ్బందిగా పడుతున్నటువంటి సందర్భం. ఇళ్లల్లో వివాహ శుభకార్యాలు కానీ ఇతర కార్యక్రమాలు చేసుకోలేనటువంటి వాళ్ళు, అందుకోసమే ఈ యొక్క శ్రీ విశ్వం కమ్యూనిటీ హాల్గా గతంలో పిలువబడేటువంటి ఈ యొక్క కమ్యూనిటీ హాల్ను రేపు 24వ తారీఖు నుండి తెలంగాణ కమ్యూనిటీ భవన్గా నామకరణం చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలకు ఈ యొక్క సమాజానికి ఈ యొక్క కమ్యూనిటీ హాల్ను అంకితం చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా దీంట్లో వివాహాది శుభకార్యాలు కానీ, బర్త్డే వేడుకలు కానీ, మ్యారేజ్ డే వేడుకలు కానీ, ఇతరత్ర ఎవరైనా సమావేశాలు ఏర్పాటు చేసుకున్నా కూడా ఉచితంగా ముందుగానే బుక్ చేసినట్టయితే వాళ్ళందరికీ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. గిఫ్ట్ ఏ స్మైల్ కింద కేటీఆర్ అన్న జన్మదినం నుండి అని సందర్భంగా ఈ యొక్క రామగుండం నియోజకవర్గ ప్రజలందరూ కూడా సంపూర్ణంగా తెలియజేస్తూ 24వ తారీఖు నాడు రామగుండం నియోజకవర్గంలో 28 గ్రామాలలో 60 డివిజన్లలో గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క డివిజన్లో మొక్క నాటేటువంటి కార్యక్రమం, ఎవరికైనా పేదలకు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మా నాయకులు అక్కడ కార్యక్రమాలను తీసుకొని ఒక వీడియో తీసుకొని ఒక సెల్ఫీ తీసుకొని సోషల్ మీడియాలో ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో మా ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ కేటీ రామన్న గారి జన్మదినం సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కేటీ రామన్నకు ఒక ఇష్టమైనటువంటి కార్యక్రమం, ఒక నచ్చినటువంటి కార్యక్రమం, పేదలకు సహాయం చేసేటువంటి కార్యక్రమం కాబట్టి ఆ కార్యక్రమాన్ని రామగుండం నియోజకవర్గంలో అదేవిధంగా పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి మంత్రి మరియు పెద్దపల్లి నియోజకవర్గాలలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో నిర్వహించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ 24వ తారీఖు నాడు మా యువజన విభాగం విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంపు, మా ప్రజాప్రతినిధుల నేతృత్వంలో జ్యోతి గాంధీ ఫౌండేషన్ కార్యక్రమము, సేవా కార్యక్రమాలు, అదేవిధంగా విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు, ఈ విధంగా ఆ యొక్క జన్మదినం కార్యక్రమాన్ని నిర్వహణ చేస్తున్నామని పాత్రికేయ మిత్రుల ద్వారా ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఈ యొక్క కమ్యూనిటీ హాల్ ఉచిత సేవలను ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సింగరేణి గనులపై రెస్ట్ హాల్స్, సేఫ్టీ లాకర్స్, ఇతర కనీస సౌకర్యాలపై కార్మికులు అసంతృప్తిగా ఉన్నారని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి తెలిపారు. ఆర్జియన్ ఏరియా 11 ఇంక్లైన్ కార్మికుల కనీస సౌకర్యాలు ఎలా ఉన్నాయని గనిపై ఉన్న రెస్ట్ షెడ్డు, భోజనం చేసిన ప్రదేశాలను కార్మికులతో కలిసి రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి మంగళవారం పరిశీలించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ మాకు కనీసం వస్తువులు భద్రపరుచుకోవడానికి లాకర్స్ లేవని, ఇలా చెక్కపెట్టెలో వస్తువులను దాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. కార్మికుల వస్తువులు భద్రపరచుకోవడానికి రాకులు వెంటనే నాణ్యమైన బూట్లు, నాణ్యమైన బూట్లు, డ్రెస్సులు వెంటనే ఇవ్వాలి, డ్రెస్సులు వెంటనే, డ్రెస్సులు వెంటనే, నాణ్యమైన బాటా బూట్లు, నాణ్యమైన బాటా బూట్లు, కార్మికుల రక్షణ లాభాల వాట, లాభాల వాట, లాభాల వాట, ఐక్యత
సింగరేణిలో అన్ని బాయిలు తిరుగుతున్నట్టే సింగరేణి కాల్స్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ఇప్పటికే నివాస ప్రాంతాలన్నీ చుట్టుముట్టి అక్కడున్న సమస్యలన్నీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి అది రోడ్లు కావచ్చు, కంపెనీకి సంబంధించిన క్వార్టర్లు కావచ్చు, మంచిల విషయం కావచ్చు, కరెంటు విషయం కావచ్చు, మోరీల విషయం కావచ్చు, ఇవాళ అన్ని దృష్టికి తీసుకొచ్చినాం. హాస్పిటల్ సంబంధించిన స్కూళ్ళ విషయం కూడా ఇలా యాజమాన్యం కొన్ని చేస్తోంది. చేయడం కోసం మనం ఇంకా ప్రిజల్ట్స్ కట్టి మిగతా పనులు కూడా చేయించడం కోసం సిఐటి ఖచ్చితంగా సన్నద్ధమై ఉంది. అదే సందర్భంలో మైన్లో ఉండే సమస్యలే కాకుండా ఇవాళ కార్మికులకు ఏవైతే కేటాయించిన షెడ్లు ఉన్నాయో కనీసం రెస్ట్ షెడ్లు కానీ, క్యాంటీన్ సంబంధించిన సదుపాయాలు కానీ, మైన్ల నుంచి వచ్చిన తర్వాత డ్రెస్ మార్చుకోవడానికి ఉన్న షెడ్లలో కనీసం పరికరాలు పెట్టుకోవడానికి ఏమీ లేవు. ఇది ఎప్పుడో 20-30 సంవత్సరాల కింద ఉన్నట్టు ఇప్పుడు సిచ్యువేషన్ నడవదు. ఈ సింగరేణిలో చాలా మంది కొత్త పిల్లలు వచ్చిండ్రు. ఒక్కొక్కరు ఫోన్లు ఉన్నాయి, 50,000 లక్ష రూపాయల ఫోన్లు ఉన్నాయి, బండ్లు ఉన్నాయి, వాళ్ళకు తాళం చేయి ఉంటుంది. మరి ఆ సెల్ ఫోన్ ఎక్కడ పెట్టుకోవాలి? హెల్మెట్ లేకపోతేనేమో పోలీసులు పట్టుకుంటారు, హెల్మెట్ ఎక్కడ పెట్టుకోవాలి? డ్రెస్ చేసుకుంటే డ్రెస్ ఎక్కడ పెట్టుకోవాలి? బూట్లు ఎక్కడ పెట్టుకోవాలి? ఆఖరి ఇంటికాంచెలు టిఫిన్ బాక్స్ తీసుకొస్తే టిఫిన్ బాక్స్ పెట్టడానికి ఎక్కడ పెట్టుకోవాలి? అందుకే యాజమాన్యాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇది కార్మికుల డిమాండ్. దాదాపు 10 సంవత్సరాల కాంచెల్లి ప్రతి మైన్ మీద ర్యాక్లు ఏర్పాటు చేయమని చెప్పి సిఐటి డిమాండ్ చేస్తాను. అక్కడక్కడ యాజమాన్యం కొన్ని పెట్టినా ఇలా లెవెనింగ్ లాంటి పెద్ద మైన్లో ఇలా అస్తవ్యస్తంగా ఉంది వ్యవస్థ అంతా. చెట్లన్నీ నీళ్లు ఉంటాయి, కనీసం కార్మికులకు ఫ్యాన్లు లేవు. ఫ్యాన్లు ఉన్న కాడ కార్మికులు ఉండే సిచ్యువేషన్ లేదు. ఎవరికి వాళ్ళు పెట్టెలు తయారు చేసుకున్నారు. కార్మికులతోటే ఇవాళ కోతులు నివాసం ఉంటున్నాయి, కుక్కలు నివాసం ఉంటున్నాయి, మీద నుంచి నీళ్లు పడుతున్నాయి. ప్రధానంగా వర్షాకాలంలో పాములన్నీ కూడా రూములలో ఉంటాయి. మరి ఇంత అధ్వానమైన పద్ధతితో సింగరేణి కార్మికులు ఎందుకు ఉండాలని యాజమాన్యాన్ని సిఐటి ప్రశ్నిస్తోంది. దయచేసి జనరల్ మేనేజర్ గారు, సేఫ్టీ జీఎం గారు మొత్తం మంది సింగరేణిలో ఫస్ట్ లెవెనింగ్ క్లాస్ కార్మికులు ఎక్కడైతే డ్రెస్సులు మార్చుకునే షెడ్లు ఉన్నాయో ఒకసారి తిరిగి చూడమని కోరుతాను. నేను ఎప్పుడన్నా పాము గుట్టో లేకపోతే కోతులు గచ్చో ఉంటే మాత్రం సిఐటి ఎవరిని కూడా క్షమించి వదిలిపెట్టదని కూడా చెప్పదలుచుకున్నాం. ఒకసారి విజిట్ చేయండి. ఎన్ని కోట్లు అవుతాయి? ట్రాక్స్ పెట్టడానికి 100 కోట్లు అవుతాయా? ఎవరికో 100 కోట్లు దానం చేస్తున్న కంపెనీ కార్మికులకు సంబంధించిన సదుపాయాల మీద కొంచెం పట్టించుకోమని కోరుతాం. కార్మిక సంఘాలు ఎట్లా వాళ్ళ పైరలు చదివితే చాలని చూస్తున్నాం. వాళ్ళకి ట్రాన్స్ఫర్లు, డిప్యూటేషన్లు, మెడికల్ బోర్డు అయితే చాలు. బాయిల మీద కార్మిక సమస్యలు పట్టించుకుంటూ ఎవరు లేరు. కనీసం దృష్టి చెప్పిన యాజమాన్యం స్పందించమంటున్నాం. ఎప్పుడు ఉత్పత్తి కాదు, సేఫ్టీ కూడా కేంద్రీకరించమంటున్నాం. ఇవాళ అన్ని మహిళలు కూడా ప్రమాదాలు ఇంత జాగ్రత్తలు ఇచ్చుకున్నా ప్రమాదాల సంఖ్య పెరుగుతూ ఉంది. దాన్ని తగ్గించడం కోసం కార్మికుడు ఉన్న దగ్గర మంచి మనశ్శాంతిగా ఉంటుందని చెప్తున్నాం. హాస్పిటల్ సదుపాయాలు కూడా మంచిగా ఉండమని చెప్తున్నాం. ముందు కార్మికులకు సంబంధించిన వెల్ఫేర్కి సంబంధించి మంచుకుంటే, కార్మికుడు ఆరోగ్యంగా ఉంటే, కార్మికుడు కుటుంబం ఆరోగ్యంగా ఉంటే ఉత్పత్తి దానికి అదే పెరుగుతుంది, సేఫ్టీ దానికి అదే పెరుగుతుంది. అది పెంచకుండా కార్మికులు వేధించి కార్మికుల నివాస ప్రాంతాలు కానీ ఇక్కడ ఉండే ప్రాంతాలన్నీ ఇష్టానుసారంగా అస్తవ్యస్తంగా ఉంటే ఉత్పత్తి పెరగదు. అందుకే యాజమాన్యం దాని మీద దృష్టి పెట్టాలి. గెలిచే కార్మిక సంఘం ప్రతి మైన్ మీద ఇవాళ ర్యాక్స్ పెట్టించడం కోసం ముందుకు రావాలి. తాత్కాలిక చెడ్లు కట్టింది అవన్నీ ఉడతాయి, అవి కోతుల బెడద ఉంది. అందుకని ఇవన్నీ నివారణ కోసం చర్యలు తీసుకోవాలి. మేము మళ్ళీ 10 రోజులకు లెవెనింగ్ కార్మికులకు వస్తాం. కార్మిక సమస్యలనే ఇక్కడనే టెంట్ వేసుకొని కూర్చుంటా. నేను ప్రతి మైన్ మీద టెంట్ వేసుకొని కూర్చుంటా ఇట్లాంటి సమస్యలు టేకప్ చేయడం కోసం. దయచేసి జనరల్ మేనేజర్ గారు స్పందించాలని చెప్పి సిఐటిగా చైర్మన్, మేనేజర్ డైరెక్టర్ అందరికీ కూడా సూచిస్తున్నాను. దయచేసి మీరు వచ్చి కేవలం ఉత్పాదక చూసి మీద ఉన్న షెడ్లు చూసి కాదు, కార్మికులు ఎవరైతే ఉంటారో ఆ షెడ్లను సందర్శించమని చెప్పి యాజమాన్యానికి సిఐటి డిమాండ్ చేస్తాం. నాణ్యమైన బూట్లు ఇస్తామని అన్ని యూనియన్లు ప్రచారం చేసినాయి. ఏఐటీ ప్రధానంగా బాటా బూట్లు ఇస్తామన్నారు. బాటా బూట్లు కాదు కదా, అక్రమైన బూట్లు వస్తే 3 రోజులకు చిక్కలిపోతుంది. ఆఖరికి సాక్షులు ఇస్తామన్న సాక్షులు కూడా లేవు ఇప్పుడు వారికి. ఇప్పటికి యూనిఫామ్ సంబంధించి కోల్ ఇండియాలో ఒప్పందం అయింది. 12,000 రూపాయలకు ఒక కార్మిక సంవత్సరానికి ఇవ్వాలన్నారు. పోనీ ఆ డ్రెస్లో 12,000 పక్క పెట్టి ఈ డ్రెస్లో ఇస్తలేదు. వాషింగ్ అలవెన్స్ ఇవ్వరు. మరి కార్మికుల మీద జులుం మీకెక్కడ అంటున్నా. నేను సేఫ్టీ పరికరాలు అందించలేని వాళ్ళు మీరు సేఫ్టీ గురించి మాట్లాడారు. రైట్ ఎక్కడ ఉంటుంది? మీరు ఇచ్చే బూట్లు ఎదురు అవుతున్నాయి. ఇవాళ చూడండి, నిన్నగాక మొన్న ఇచ్చిన బూట్లు ఒకటి దొడ్డు ఉంటుంది, ఒకటి సన్న ఉంటుంది. మేమైనా బోధకాలు వాళ్ళం అంటున్నా. నేను ఆ కాళ్ళు ఎత్తువంపులు ఉన్నాయి ఆ కార్మికులకి. దయచేసి ఇది కూడా సేఫ్టీ జీఎం గారు
అన్ని మైళ్ళ మీద తిరగండి, బూట్ల నాణ్యత చూడండి, సాక్స్లు ఎందుకు ఇచ్చారో చూడండి, డ్రెస్సులు ఎందుకు ఇచ్చలేదో చూడండి. ఇది కూడా మీ డ్యూటీగానే భావించి బాయిల మీద సందర్శించాలని కూడా మరొక డిమాండ్ యాజమాన్యం ముందుస్తా ఉన్నాం. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.